ఐపీఎస్, ఐఏఎస్ హోదాలో ఉండి సస్పెండ్ కావటం, సస్పెన్షన్‌లో ఉండి రిటైర్మెంట్ కావాల్సి రావటం, అంతకంటే ఇబ్బందికరం, అంతకంటే బాధాకరం, అంతకంటే అవమానకరం ఇంకోటేమి ఉండదేమో. ఇప్పుడు 'పివి సునీల్ కుమార్' గారి విషయంలో అదే జరిగింది. ఆయన ఇవాళ రిటైర్ అయిపోయారు. నిజానికి ఆయన సస్పెన్షన్‌లో ఉన్నారు. సస్పెన్షన్‌లో ఉండి రిటైర్ అయిపోయినటువంటి ఐపీఎస్ అధికారిగా 'పివి సునీల్ కుమార్' గారి కథ ముగిసింది. నిజానికి 1993 బ్యాచ్‌కి సంబంధించిన ఐపీఎస్ అధికారి 'పివి సునీల్ కుమార్'. చాలా సీనియారిటీ ఉంది. అనేక క్రియాశీలక బాధ్యతల్లో పనిచేశారు. కానీ ఆయన సస్పెండ్ కావటానికి ఉన్న కారణం ఏంటి అంటే ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం అతన్ని సస్పెండ్ చేసింది. అతన్ని సస్పెండ్ చేయటానికి ఉన్న కారణాలు ఏంటి అంటే, ఒకటి, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చెప్పా పెట్టకుండా ప్రభుత్వ అనుమతి లేకుండా విదేశీ ప్రయాణాలు చేశాడు. ఇది ఒక అభియోగం. రెండోది, కొన్ని ప్రయాణాల విషయంలో చెప్పాడు. కానీ ఒక దేశానికి వెళుతున్నానని చెప్పి మరొక దేశానికి వెళ్ళాడు. ఇది రెండో అభియోగం. మూడో అభియోగం, ఇది చాలా పెద్ద అభియోగం. రఘురామకృష్ణరాజు గారు ఎంపీగా ఉన్నప్పుడు ఆయన్ని కస్టోడియల్ టార్చర్ చేశాడు అనేటువంటి కేసులో ఈ పివి సునీల్ కుమార్ అక్యూజర్ నెంబర్ 1 అంటే A1. ఈ పర్టికులర్ కేసులో జగన్మోహన్ రెడ్డి A3, పివి సునీల్ కుమార్ A1. ఈ 3 కేసులు, ఈ 3 కంప్లైంట్ ఆధారంగా పివి సునీల్ కుమార్ని ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం సస్పెండ్ చేసింది. సస్పెన్షన్లో ఉండే ఇవాళ రిటైర్ అయిపోయారు. నిజానికి ఈ పరిస్థితి ఎవరికో తప్ప మామూలుగా అయితే ఎవరికి ఎదురు కాదు. ఎప్పుడో ఎవరికో ఎదురవుద్ది, అది పివి సునీల్ కుమార్ గారికి ఎదురైంది ఆ పరిస్థితి. నిజానికి ఆయన సస్పెన్షన్ని ఆయన సవాలు చేస్తూ క్యాట్కి వెళ్ళారు. సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ వాళ్ళ హక్కు వెళ్ళారు. వెళ్ళినప్పటికీ ఫలితం దక్కలేదు. క్యాట్ కూడా పివి సునీల్ కుమార్ వాదనని తోసిపుచ్చింది. ఆయన వేసిన పిటిషన్ని తోసిపుచ్చింది. అంటే పివి సునీల్ కుమార్ గారి మీద మోపుతున్నటువంటి అభియోగాలని కొంత క్యాట్ కూడా నమ్మింది. ఆయన మీద సస్పెన్షన్ వేయటం కరెక్టే అన్నట్టుగా క్యాట్ భావించినట్టుగా ఉంది. మొత్తానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా పివి సునీల్ కుమార్ గారు సస్పెన్షన్లో ఉండే రిటైర్ అయిపోయారు. మేబీ సస్పెన్షన్లో ఉండే రిటైర్మెంట్ అయ్యారు కాబట్టి రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెద్దగా దక్కకపోవచ్చేమో. సరే, రిటైర్మెంట్ బెనిఫిట్స్ అనేది కూడా పక్కన పెడితే, ఒక ఐఏఎస్, ఐపీఎస్ హోదాలో ఉండేటువంటి ఉద్యోగికి ఇలాంటి పరిస్థితి రావటం మాత్రం నిజంగా ఇబ్బందికరం, అవమానకరం. ఏదేమైనా ఒక విషయం మాత్రం ఇక్కడ నేను చాలా క్లియర్గా చెప్తా. ఐపీఎస్, ఐఏఎస్ హోదాల్లో ఉన్నవాళ్ళు రాజకీయ నాయకుల మాటలు నమ్మి, రాజకీయ నాయకులకి వాళ్ళకి సపోర్ట్గా ఉండి ఒక రాజకీయ పార్టీ నాయకుల్లాగా మారిపోతే, రాజకీయ పార్టీ కార్యకర్తల్లాగా మారిపోతే ఇలాంటి పరిస్థితులు రావచ్చేమో. ఏమంటారు? సో కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి.